హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో మనకు విధి విధానాలను ఖరారు చేస్తూ అర్హులను గుర్తించేందుకు కొత్త రూల్స్ని అయితే విడుదల చేశారు. ఈ యొక్క రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకు మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ యొక్క కొత్త రూల్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు విడుదల చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీరు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం 13,500 రూపాయలను వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మనకు నేరుగా రైతుల ఖాతాలలోకి 5 విడతలుగా విడుదల చేసేవాళ్ళు. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500. ఆ యొక్క 7,500ను రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో విడుదల చేసేది. మొదటి విడతలో 5,500, ఇక రెండో విడతలో 2,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయంగా అయితే విడుదల చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తరువాత కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు ఇచ్చేది. 6,000 రూపాయలని కాస్త మనకు 3 విడతల్లో సంవత్సరానికి విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. సో టోటల్గా 2 అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 13,500 రూపాయలు అనేది గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు తాజాగా మనకు గవర్నమెంట్ అనేది ఫామ్ చేసినటువంటి కూటమి సర్కార్ ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే ప్రజెంట్ మీకు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలని డైరెక్ట్గా మేము పెంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో అయితే ముమ్మరంగా అయితే చెప్పారనమాట. సో చెప్పిన విధంగానే రీసెంట్లీ మనకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క మాట మీద అయితే ఉన్నారనమాట. సో రైతులకు కూడా మేము 20,000 ఇస్తామని చెప్పారు. అయితే రైతులకి ఈ యొక్క 20,000 రూపాయలు అనేది ఏ విధంగా ఇస్తారంటే, సో మనకు లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా అయితే ఇస్తారండి. అంటే కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా మిగిలిన 14,000 రూపాయలు అయితే ఉంటుంది. సో గత ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇచ్చేది. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అయితే మనకు 14,000 రూపాయలకైతే దాన్ని పెంచారనమాట. సో 14,000 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 విడతల్లో అయితే ఇచ్చేస్తారు. ఒక విడతలో 7,000, మరొక విడతలో మరొక 7,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అర్హుల ఖాతాలకు అయితే వేస్తారండి. సో మిగిలినటువంటి రిమైనింగ్ 6,000 రూపాయలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ 2024 సంవత్సరంలోనే మనకు మోడీ గారు గెలిచిన వెంటనే వారణాసి పర్యటనలో భాగంగా 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక మిగిలినటువంటి 2 విడతలు వచ్చేసి ఒకటి దసరాకును లేదా మనకు ఈ యొక్క దీపావళికి రిలీజ్ చేసి మరొకటి వచ్చే సంవత్సరం సంక్రాంతికి అయితే విడుదల చేస్తారు. సో ఇదన్నమాట మనకు బేసిక్గా ప్రాసెస్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు కొత్తగా విధి విధానాలను ఖరారు చేసిందండి. సో లాస్ట్ గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్ని కాకుండా కొన్ని రూల్స్ని అయితే మార్చినటువంటి ఈ యొక్క రూల్స్ వల్ల ఈసారి చాలామంది అనర్హులయ్యే అవకాశం ఉంటుంది. సో వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే 1 by 1 చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో మనకు మొట్టమొదటగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించాలంటే ఏమేమి కావాలి, సో అర్హతలు ఏమి ఉండాలని చెప్పేసి మనం చూసుకుంటే, సో ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి నమోదు చేసుకుంటారో రైతులు వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి కొడితే అర్హులే అనమాట. సో 2 పథకాలు కలిపితేనే వీళ్ళకి ఖచ్చితంగా 20,000 రూపాయలు అయితే వస్తాయి. మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకొని మాకు అన్నదాత డబ్బులు పడతాయని అనుకుంటే పడవు. మీరు ఒకవేళ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకొని మాకు పీఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు కూడా పడతాయంటే అట్లాగా పడవండి. సో మీరు 2 పథకాలకైతే అప్లై చేసుకోవాలి. అప్పుడే 20,000 రూపాయల బెనిఫిట్ అయితే మీకు వస్తుందన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆర్ఓఎఫ్ఆర్ భూములు మరియు డి పట్టా భూముల కింద సాగు చేస్తున్న రైతులందరూ కూడా అర్హులే అన్నమాట. సో ఆర్ఓఎఫ్ఆర్ భూములు మరియు డి పట్టా భూములు కలిగినటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి. ఇక ఎండోమెంట్స్ లేదా ఈఎనాం భూములు లేదా దేవాదాయ భూముల్లో
రైతులు సాగు చేస్తున్నటువంటి వారు. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఎండోమెంట్స్ భూములు కానీ, లేదంటే ఏనాం భూములు కానీ, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి భూముల్లో కానీ సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికైతే అర్హులేనమాట. ఇక మనకు వచ్చేసి ఇంకొక రూల్ చూస్తే భూమి లేని సాగుదారులు కూడా అయితే అర్హులేనండి. అంటే ఎలాగంటే కౌలు రైతులు. సో కౌలు రైతులకు వచ్చేసి మనం కౌలు రైతులకు సంబంధించిన కార్డు ఒకటి ఉంటుందన్నమాట. కార్డు అనేది మనం విఆర్ఓ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో భూమి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ భూమికి యజమానుడిదారుడి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, భూమి యొక్క పట్ట పాస్బుక్ జెరాక్స్, అవి రెండు తీసుకొని మీరు సాగు చేసినటువంటి కౌలు రైతు అయితే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తీసుకొని మీరు విఆర్ఓ గారి దగ్గర కనుక సబ్మిట్ చేస్తే ఆయన వెరిఫికేషన్ చేసి మీరు ఎలిజిబిలిటీ కనుక మీకుంటే మీకు ఖచ్చితంగా మీకు కౌలు రైతు కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మీరు రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే చాలు, మీరు కూడా ఈ పథకానికి అయితే అర్హులవుతారనమాట. సో భూమి లేని సాగుదారులకు సంబంధించింది. సో మనకు భూమి లేని సాగుదారులకి బాగా గుర్తుపెట్టుకోండి, కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ డబ్బులు ఇవ్వదండి. సో సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొంత భూమి ఉన్న కౌలు రైతులైనా 14,000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా మీకైతే ఇస్తుంది. అప్లై అయితే చేసుకోండి. సో తర్వాత వచ్చేసి మినహాయించబడిన వర్గాల యజమానుల భూములను సాగు చేస్తున్న రైతులు కౌలుదారులు. సో మినహాయించబడినటువంటి వర్గాలు, కొన్ని వర్గాలు ఉంటాయండి, వాళ్ళకైతే మినహాయింపు ఉంటుందన్నమాట. సో అటువంటి భూములు సాగు చేసినటువంటి రైతులందరూ కూడా, రైతులు కావచ్చు కౌలు రైతులు కూడా అయితే అర్హులేనమాట. తర్వాత వచ్చేసి భూమి లేని కౌలు రైతులు మరియు బీసీ, ఎస్టీ, ఈఎస్సీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులు. సో భూమి లేకుండా కౌలు రైతులకైనా సరే, లేదంటే మనకు బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి సంబంధించినటువంటి మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా వీళ్ళకి కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనకు ఇవైతే మనకు పర్టికులర్గా అర్హతలు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరెవరికి మినహాయింపులు ఉంటాయి, ఎవరెవరు అనర్హులు. సో ఇప్పటి వరకు మనం అర్హులు చూసాం కదా. సో అర్హులతో పాటుగా అనర్హులు ఎవరు అన్నదానికి సంబంధించి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే రాజ్యాంగ పదవులలో మాజీ మరియు ప్రస్తుత హోల్డర్స్. సో రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మనకు కొంతమంది రాజ్యాంగ పదవులు ఉంటాయి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క మినిస్టర్స్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా అనర్హులు అనమాట. సో మాజీ అయినా సరే వాళ్ళు అనర్హులే, కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ పవర్లో ఉన్న వాళ్ళని సరే ఈ స్కీమ్కి అయితే అనర్హులు అనమాట. మరియు మాజీ మరియు ప్రస్తుత రాష్ట్ర మంత్రి. సో చెప్పాను కదా, మంత్రులన్నీ కూడా లోక్సభ మరియు రాజ్యసభ మాజీ మరియు ప్రస్తుత సభ్యుడు. సో వీళ్ళందరూ కూడా అనర్హులు అనమాట. రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర శాసన మండలి మాజీ లేదా ప్రస్తుత సభ్యుడు అంటే ఇదేనండి మనకు. తర్వాత వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్లు మాజీ మరియు ప్రస్తుత మేయర్లు కూడా ఈ యొక్క స్కీమ్కి అయితే అనర్హులు అనమాట. జిల్లా పంచాయతీల మాజీలు మరియు ప్రస్తుత అధ్యక్షులు కూడా అనర్హులు అనమాట. ప్రతి పదవి విరమణ పొందిన మరియు సేవలు అందిస్తూ ఉన్న ప్రతి ఉద్యోగి మరియు రాష్ట్ర లేదా కేంద్ర పిఎస్సిల అధికారి మరియు ప్రభుత్వ పరిధిలో స్వయం ప్రభుత్వ సంస్థ లేదా కార్యాలయాలు మరియు స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు అంటే 4th క్లాస్ అనమాట. క్లాస్ 4 మల్టీ టాస్కింగ్ సిబ్బంది, గ్రూప్ డి ఉద్యోగులకు మినహా. సో ఇవైతే ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా అధికారులు లేదా విభాగాలు మరియు ఫీల్డ్లో పనిచేస్తున్న లేదా పదవి విరమణ పొందినటువంటి వ్యక్తులు లేక ఉద్యోగి లేక అధికారి. సో వీళ్ళైతే అనర్హులు అనమాట. ఇక 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ క్లాస్ 4 మల్టీ టాస్కింగ్ గ్రూప్ డి ఉద్యోగులకు మినహా విరమణ లేదా పదవి విరమణ నెలవారీ పెన్షన్ పొందే వ్యక్తులు కూడా అనర్హులు అనమాట. సో గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందేవాళ్ళు అనర్హులు ఒక మాటలో చెప్పాలంటే. సో మనకు ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారు కదా, ఆ పెన్షన్ కాదు, బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. వాళ్ళు ఇంతకుముందు గతంలో జాబ్ హోల్డర్స్. సో వాళ్ళైతే అనర్హులు అనమాట. గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను లేదా వృత్తిపరమైన పన్ను లేదా వాణిజ్య పన్ను లేదా జిఎస్టీ చెల్లించిన వ్యక్తులు. సో మనకు గడిచినటువంటి ఒక ఏడాది కాలం దాకా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళందరూ కూడా అనర్హులు అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళని ఈ పథకానికి అర్హులుగా తీసుకోరు. ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్లు మొదలైన నిపుణులు,
వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకుని వారి అభ్యాసాలను కొనసాగిస్తున్నటువంటి వారందరూ కూడా అనర్హుల కిందకే వస్తారనమాట. ఇక ఆక్వాకల్చర్, ఇంటి స్థలాలు లేదా ఏదైనా ఇతర వ్యవసాయేతర విభాగంగా మార్చబడిన వ్యవసాయ భూములు కలిగి ఉన్న వ్యక్తులు. సో ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ వీళ్ళు మనకు మెన్షన్ అయితే చేశారనమాట పక్కగా. సో చూస్తే ఆక్వాకల్చర్లో అంటే మన భూమి వ్యవసాయ శాఖ మనం వ్యవసాయం చేసుకున్నట్టు సాగు చేసుకునే భూమిని రొయ్యల గుంటలకు కానీ, చేపల చెరువులకు కానీ, లేదంటే ఇంటి స్థలాలకు కానీ, లేదంటే కోళ్ల ఫారాలకు కానీ ఇట్లాగా మనం దేనికన్నా వాడితే ఇప్పుడు మనకు అనర్హత వస్తుందన్నమాట. సో తర్వాత అవివాహిత బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను అంచనా వేయబడిన రైతులు అర్హులు మరియు ఎటువంటి మినహాయింపు కేటగిరీల కిందకి రారు. సో ఇక్కడ మనం చూస్తే అవివాహిత బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను అంచనా వేయబడిన రైతులు. సో రైతులకి ఈ పథకానికి సంబంధించి ఈ విధంగా అయితే మనకు రూల్స్ పెట్టారండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల కంటే భూమి ఎక్కువ లేకుండా ఉండాలి. అంటే ఎలాగంటే 7 ఎకరాల లోపు మెట్ట, 3 ఎకరాల మాగాణి, లేదా మనకు 5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట అయినా సరే టోటల్గా 10 ఎకరాల కంటే తడి లేదా పొడి నేల అనేది మనకు ఎక్కువగా ఉండకూడదు. సో 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు అనర్హతల కిందకైతే వచ్చేస్తారు. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రానే రావు. తర్వాత మనకు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమందికి మినహాయింపు కల్పించారండి. సో ఆ మినహాయింపు కల్పించినటువంటి ఎవరెవరు చూస్తే, ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్మికులు ఉంటారో అటువంటి వారికి ఈ స్కీమ్ నుంచి డబ్బులు వస్తాయి. సో ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా వీళ్ళైతే అర్హులే. కానీ మీరు ఈ యొక్క పథకం ద్వారా కాకుండా మీకు ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అర్హులుగా గుర్తించింది. ఇక 4 చక్రాల వాహనం కలిగి ఉన్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. అయితే 4 చక్రాల వాహనం కనుక ట్యాక్సీ అయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి, ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా కొంతమంది రైతులకు మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది. కొంతమందిని అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా మీరు మీ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయో ఒక అంచనాకైతే ఈజీగా వచ్చుంటారు. లేదా అప్పుడు కూడా మీకు డౌట్ ఉంటే మాత్రం వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అంటే టైటిల్ పైన క్లిక్ చేయండి. పక్కనే మీకు మోర్ వస్తుంది, మోర్ పైన క్లిక్ చేసి మీకు ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టు చెక్ చేసుకునే విధానం అని ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని యూస్ చేసుకొని మీరు అర్హులో కాదో ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇదండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్ అంతా కూడా కలిపి ఇచ్చినటువంటి కొత్త రూల్స్, విధి విధానాలు, ఖరారు చేసినటువంటి విధి విధానాలు. ఈ యొక్క విధి విధానాలు సంబంధించి కానీ లేదా మనకు ఫర్దర్గా ఏ యొక్క చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను మనకు ఈ నెలాఖరికంతా కూడా అర్హుల లిస్టు విడుదల చేసి వచ్చే నెల మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలను మొదటి విడత కింద అయితే విడుదల చేస్తారండి. సో మనకు ఇది పెట్టుబడి సాయంగా అయితే ఉపయోగించుకోవాలి. సో బ్యాంకుల్లో మీరు రుణాలు ఉన్నా సరే బ్యాంకర్లు అయితే డబ్బులు పట్టుకోవడానికి అయితే అవకాశం ఉండదు. బ్యాంకర్లకైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వార్నింగ్ అయితే ఇస్తుంది. సో ఎవరికైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చినటువంటి డబ్బుల్ని మీరు పంట పెట్టుబడికి అయితే మీరు వాడుకోవచ్చు అనమాట. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీన్ని ఖరారు చేసి మనకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఫర్దర్గా ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించి రైతులకు గనక అప్డేట్ వస్తే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే తెలుసుకుంటారు. ప్లస్ ఈ యొక్క అప్డేట్ని కూడా తెలుసుకొని కొంచెం జాగ్రత్త అయితే పడతారు. రైతులకు వచ్చేసి డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా అయితే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోండి. త్వరలో మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా అయితే పడతాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.